వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే తెలంగాణ టీడీపీ మీద లోకేష్ ఫోకస్ పెట్టబోతున్నారా అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే తెలంగాణ టీడీపీ గురించి మనం ఎప్పుడు మాట్లాడుతూ ఉన్న సమయంలో ఎక్కువగా చంద్రబాబు నాయుడిని నేను ఫోకస్ చేసే ప్రయత్నం చేశాను. ఎందుకంటే టీడీపీకి ఆయన జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు, 2 రాష్ట్రాలను రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. ఎస్పెషల్లీ మొన్న తెలంగాణ టీడీపీ విషయంలో ఆయన రియలైజ్ అయిన మాట అయితే వాస్తవం. ఎందుకంటే ఆయన అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న సమయంలో ఫస్ట్ టైమ్ ఆ స్థాయిలో ఒక ధైర్యంగా రోడ్డు మీదకొచ్చిన ఘనత ఎవరనుకుని ఉందంటే అది టీడీపీ క్యాడర్‌కే ఉంటుంది. 100% వాళ్ళకే ఆ క్రెడిట్ దక్కుతుంది. ముందుగా చంద్రబాబు నాయుడు కోసం ఆ స్థాయిలో నిరసన తెలిపింది తెలంగాణ టీడీపీ క్యాడర్ గాని, ఆ పార్టీలో మిగిలిన కొంతమంది నేతలు గాని. ఇది చాలా మందిని ఇన్‌స్పైర్ చేసింది. తర్వాత ఐటీ ఎంప్లాయీస్ వచ్చారు రోడ్డు మీదకు. ఆ తర్వాత మనం చూస్తే ఏపీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కు నిరసనగా మొత్తం ఆ స్థాయిలో ఒక వెల్లువెత్తిందనమాట ఆ నిరసన. ఒక వ్యక్తి కోసం ఫస్ట్ టైమ్ అంత ప్రజా నిరసన అంత శాంతియుతంగా జరిగింది. చంద్రబాబు నాయుడు ఎక్కడికక్కడ అప్పీల్ చేస్తా ఉన్నారు ఆయన జైల్‌లో ఉండి కూడా అంతే శాంతియుతంగా జరిగిందది. అది నిజంగా కూడా ఆయన చరిత్రలో ఒక మరిచిపోలేని మైలురాయి అది. నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఒక వ్యక్తి కోసం ఆ స్థాయిలో సమాజం అంతా కూడా చైతన్యం రావడం అనేది ఒక రేర్ అది సంఘటన. అది నిజంగానే చంద్రబాబు నాయుడు ఆ విషయంలో చూస్తే అదృష్టవంతుడు. దెన్ అది పక్కన పెడితే ఇక్కడ ఆయన రియలైజ్ అయ్యారు నిజంగా ఈ విషయంలో. అందుకే మీ అందరూ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్‌కి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూటమితో కలిసి, ఆ తర్వాత ఆయన కేసీఆర్‌ని అంతకు ఎన్నికలకు ముందే కేసీఆర్‌ని కూడా పరామర్శించారు. తనని ఎన్ని తిట్టినా కూడా తన వెండెట్టాకు చోటు ఇవ్వనని ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఆయన కొద్ది రోజులు తాను ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆల్‌మోస్ట్ ఒక 3, 4 నెలల పాటు తెలంగాణ టీడీపీ మీద ఫోకస్ పెట్టారు. బంజారాహిల్స్‌లో ఉన్న తెలంగాణ టీడీపీ ఆఫీస్‌లో మెయిన్ ఆఫీస్‌లో కూర్చొని ప్రతినిత్యం కూడా ఆయన వారానికి ఒక రోజు వాళ్ళతో కూర్చునేవాడు. ఆ పార్టీ నేతలతోని, ఆ పార్టీ క్యాడర్‌తోని. అదే విధంగా చాలా మందితోని ఆయన భేటీ అయ్యే ప్రయత్నం చేసేవాళ్ళు. ఒక మెసేజ్ ఇచ్చారు. నేను టైం ఉన్నప్పుడంతా తెలంగాణ టీడీపీ మీద ఫోకస్ పెడతానని ఒక మెసేజ్ ఇచ్చారు. అవసరమైతే ఈ బాధ్యతలను భువనేశ్వర్‌కో, బ్రాహ్మణికో అప్పగిస్తానని కూడా కొంత మాట్లాడారు మధ్యలో. అంతేకాదు పూర్తి స్థాయిలో కమిటీలు నియమిస్తాను. ఆ కమిటీలకి పూర్తి స్థాయిలో మంచి లీడర్స్‌ని సెలెక్ట్ చేసుకుంటాను. అధ్యక్షుడిగా కూడా మంచి ఎఫిషియెంట్ లీడర్‌ని పెడతానని చెప్పి ప్రతిరోజు తనను కలిసిన నేతలతో మాట్లాడేవాళ్ళు. ఎలా ఉండిందంటే ఆయన కేవలం 2 నెలల్లో 2 సార్లు కూర్చోంటారు, 3 సార్లు కూర్చోంటారు అంతే. గత పార్టీలకి వెళ్ళిపోయారు. అలాంటి వాళ్ళంతా వచ్చి ఆయన్ని కలిసారు. ఆ రోజు తీగల కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు బీఆర్ఎస్‌కి వెళ్ళున్నారు. అతను బయటకొచ్చి చంద్రబాబు నాయుడిని కలిసి మీరు ఓకే అంటే నేను పార్టీని బలోపేతం చేస్తాను. మీ వెంట నడుస్తాను అని మాట్లాడారు. ఇక ఒక గాంధీ దగ్గర నుంచి మాధవరం కృష్ణారావు దాకా, వివేకానంద గౌడ్ దాకా, ప్రకాష్ గౌడ్ దాకా బీఆర్ఎస్‌లో ఉన్న ఎమ్మెల్యేలు అంతా వచ్చి చంద్రబాబు నాయుడిని కలిసారు. కలిసి ఆయనకు మద్దతిచ్చే ప్రయత్నం చేశారు. పార్టీలోకి వస్తాము అని చెప్పకపోయినా బట్ ఆ స్థాయిలో వాళ్ళు చంద్రబాబు నాయుడిని కలవడం జరిగింది. ఆయనకి ముఖ్యమంత్రి అయినందుకు శుభాకాంక్షలు చెప్తూనే ఆయనకొక మద్దతు ప్రకటించే ప్రయత్నం చేశారు. అంటే కేసీఆర్‌ని కూడా కాదని మనం చూస్తే. అంటే ఒక 2, 3 రోజులు కూర్చుంటేనే ఆ స్థాయిలో ఒక ఇన్‌ఫ్లూయెన్స్ కనిపించింది. పార్టీ ఆఫీస్ కళకళలాడింది. సో చాలా మంది నేతల్లో, చాలా మంది క్యాడర్‌లో కూడా కొంత జోషొచ్చింది. ఇదే స్పిరిట్‌ని చంద్రబాబు నాయుడు కొనసాగిస్తారేమో అనుకున్నారు చాలా మంది. కానీ ఆ పరిస్థితులు చంద్రబాబుకి అంత ఈజీగా రాలేదు. ఎందుకు రాలేదు అంటే అటు అమరావతిని పునర్నిర్మాణంలో ఆయన ఫోకస్ పెట్టిన విధానం కావచ్చు, 3 పార్టీలతో కలిసి ఈ రోజు అధికారాన్ని లీడ్ చేసిన విధానం కావచ్చు, రాష్ట్రాన్ని మరోసారి తలెత్తుకొని చూసేలా విధానం కావచ్చు. వీటిలో ఇన్ని ఇష్యూల మధ్య ఆయన నిజంగానే తెలంగాణ మీద ఫోకస్ పెట్టలేకపోతాం. చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే ఆయన ఫోకస్ పెడకపోతే ఎవరో ఒకరిని అక్కడ పెట్టొచ్చు కదా! ఏ నారా వారసులనో, నందమూరి వారసులనో, ఏ భువనేశ్వర్‌నో, ఏ బ్రాహ్మణినో ఎస్టాబ్లిష్ చేయొచ్చు కదా! అనేది వాళ్ళిద్దరిని అక్కడ ఏదో ఒక బాధ్యతలు ఇచ్చి పెట్టొచ్చు కదా! అనేది చాలా మందికొస్తున్న అనుమానం. అయినా సరే కొన్ని రాజకీయ అంశాలు గూడా అందుకు ఆయన వెనకడుగేసేలా చేసినట్టున్నాయి. రాష్ట్రంలో ఏపీలో ఉన్న ప్రత్యేక పరిస్థితులు గాని, మళ్ళా జగన్మోహన్ రెడ్డి వాయిస్ పెరగడం గాని, ఇవన్నీ గూడా ఆయన్ని తెలంగాణలో పార్టీ వైపు చూసేలాగా చేయట్ల. ఇక మరోవైపు చూస్తే తెలంగాణలో ఏ ఎన్నికొచ్చినా టీడీపీ అంత సీరియస్‌గా మేము పార్టిసిపేట్ చేస్తామని కూడా చెప్పట్ల ఈ కారణంగానే. కమిటీలు ఎక్కడా లేవు, అధ్యక్షుడు లేడు ఈ రోజున పార్టీకి. సో ఇలాంటి సందర్భంలో వరుసగా వస్తున్న రిజల్ట్ ఆ పార్టీ అధిష్టానాన్ని కూడా ఆలోచనలో పడేసాయి. పంచాయతీ ఎలక్షన్స్‌లో గాని, మొన్నటి మున్సిపల్ ఎలక్షన్స్‌లో గాని ఈ రిజల్ట్ ఏదైతే టీడీపీ అధిష్టానాన్ని కూడా ఈరోజు ఆలోచనలో పడేసింది. మరి ఎవరో ఒకరు ఫోకస్ పెట్టాల్సిన సందర్భాన్ని ఈరోజు టీడీపీ క్యాడర్ తెర మీదకి తీసుకొస్తా ఉంది. ఖమ్మం లాంటి చోటు చూస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అంత సాలిడ్‌గా టీడీపీ క్యాడర్ పనిచేసిన విధానం ఏపీ నేతలను కూడా ఆశ్చర్యపరుస్తాం. ఒక నేత లేకపోయినా, ఒక అధినేత లేకపోయినా, ఈరోజు తమని ఒక గైడ్ చేసే ఒక నాయకుడు లేకపోయినా, వాళ్ళంతటగా వాళ్ళే సెల్ఫ్ సస్టైన్‌గా నడుపుకుంటా ఉన్నారు పార్టీని చాలా చోట్ల. ఇది ఏ పార్టీకి దక్కని అదృష్టం. మరి అలాంటి పార్టీని గాలికెందుకు వదిలేయాలి అనేది గదా! ఈరోజు టీడీపీ క్యాడర్ అడుగుతా ఉంది. అందుకే ఆ దిశగా ఫోకస్ పెడుతున్నారు చంద్రబాబు నాయుడు అనేది ఒక చర్చ. ఈరోజు టీడీపీ అధ్యక్ష పదవి ఇస్తానంటే కవిత లాంటి వాళ్ళు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు మొన్నటిదాకా. కేసీఆర్ పెట్టి కవిత. అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా ఆలోచన చేస్తున్నారు అని చెప్తా ఉన్నారు. అయితే తనకంటే లోకేష్ లాంటి వాళ్ళు తెలంగాణ పార్టీ శాఖ మీద ఫోకస్ పెడితే బావుంటుంది అనేది చంద్రబాబు నాయుడు ఆలోచన. ఎందుకంటే
అటు జనసేనని కూడా మరోసారి తెలంగాణలో లీడ్ చేసే ప్రయత్నం చేద్దామని పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తా ఉన్నారు. నల్గొండలో కూడా మొన్న ఒక వార్డు మెంబర్‌గా కూడా గెలిచింది విజయలక్ష్మి అనే ఆవిడ. సో, అలాంటి సందర్భంలో ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా వారానికి ఒకసారి లోకేష్‌ని పూర్తిగా తెలంగాణ పార్టీ ఆఫీస్ మీద ఫోకస్ పెట్టేలాగా చేస్తే, దాని రిజల్ట్ ఎలా ఉంటుందని కూడా ఆయన ఆలోచన చేస్తున్నారు. అసలు 2 ఏళ్ళు కూర్చున్నారు లోకేష్. ఆ స్థాయిలో ఆ రోజు కార్యకర్తల సంక్షేమ నిధి దగ్గర నుంచి ఆయన తీసుకున్న చాలా స్మార్ట్ ఐడియాస్ అక్కడి నుంచి బీజం పోసుకున్నవే తెలంగాణ పార్టీ ఆఫీస్. అందుకే లోకేష్ లాంటి వాళ్ళని పార్టీ ఆఫీస్‌లో కూర్చోబెడితే, ఒక వన్ డే అన్నా తెలంగాణ నేతలతో కూడా ఆయన గడిపే ప్రయత్నం చేస్తే, వారానికి ఒకసారైనా, కనీసం ఒక 4 గంటలైనా, ఒక 2, 3 గంటలైనా ఎలా ఉంటుంది అని చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తున్నారనేది నాకున్న సమాచారం. లోకేష్ కూడా ఆ దిశగానే ఫోకస్ పెడతారనేదైతే చర్చ అయితే నడుస్తుంది గానీ, బట్ యాక్షన్ ప్లాన్‌లో మాత్రం చాలా కష్టం గూడా అది. మరి నిజంగానే చర్చ జరుగుతున్నట్టు పూర్తి స్థాయిలో లోకేష్ కూడా తెలంగాణ శాఖ మీద, తెలంగాణ పార్టీ మీద ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుందా? పార్టీ నిజంగా రీవ్యాంప్ అయ్యే అవకాశం ఉంటుందా అనేది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ రాబోతుంది.